అలసిన దేహాన్ని హాయిగొల్పేది గాలి కరస్పర్శేగా, వెలుగు ఒరలో దాగున్నది చీకటిని చీల్చేటి కత్తేగా. తత్తరపాటు లేక గమ్యాన్ని చేర్చేది నలిగిన బాటేగా. బ్రతుకు బండి కొసవరకు లాగేది మదిలోని ఆశేగా. సూర్యుని దాహంతో ఆవిరైన చెరువులోని నీరు, పెళ్ళితో ఆడపిల్ల వదిలేసిన పుట్టింటి ఇంటి పేరు, చెట్టెంతెత్తు ఎదిగినా భూమిని వదలని తల్లివేరు. బాధ్యతనేది లేకుంటే మారదుగా చేసే పనితీరు. వేడి కిరణాల ముళ్ళతో ధరణి దేహం గాయమైనట్లు, ఎడారులన్నీ ఎండమావులతో దాహం తీర్చుకున్నట్లు, గాలి అలలు ఆకులపై నాట్యాన్ని చేయుట మరచినట్లు, రెక్కలు విరిగి భావాలు పుస్తకాల్లో తలదాచుకున్నట్లు. వేసే ముగ్గు గీతల్లో బాపు బొమ్మ అందముండాలి, వండే వంటల్లో నలభీమ పాకాల రుచి దాగుండాలి, తీసుకునే నిర్ణయాల్లో చాణుక్యుని చతురతుండాలి, కుటుంబాన్ని సేద తీర్చడానికి చెట్టంత నీడుండాలి. పశువుల కొట్టంలా పెండకల్లు కసువుదీసేసుడు, జామతోట దడిదుంకి ఉరుక్కుంట ఎగబోసుడు, నడిమిట్ల పాపెట తీసి దువ్వెనతో బుగ్గలు దీసుడు, మార్కుల రిపోర్టుపై బాపు సంతకం కాపీ చేసుడు. జగత్తులో కలిసి చేసేటి ప్రయాణం క్షణికం, అందుకే మిగిల్చాలి జ్ఞాపకాల మాధుర్యం. స్వార్థరహిత చేయూతే అపురూప కార్యం, ఇచ్చి పుచ్చుకోవాలి అనుభూతుల సుస్వరం. సూర్యతాపానికి మబ్బులు బెదిరి పారిపోతున్నాయి, కదలని చెట్లు రక్షణగా నిలబడి పహారా చేస్తున్నాయి. నీడనివ్వని అంతస్తులు నివ్వెరపోయి చూస్తున్నాయి, శ్రమజీవుల స్వేదం మాత్రం ఆకలిపై యుద్ధం చేస్తోంది. చీమల పుట్టలను ఆక్రమించుకునే పాముల జాడ, మనసులో కళ్ళకు కనబడని అసూయ అడ్డుగోడ. మనుషుల రక్తం ఒక్కటైనా కులాల రంగుల తేడా, ఏమాశించక చల్లదనాన్నిచ్చేటి పచ్చని చెట్టు నీడ. వ్యాకోచించే ఆవేశమెప్పుడు అనర్థదాయకమే, సంకోచించే ఆలోచనెప్పుడు తిరస్కరించునదే. హెచ్చుతగ్గుల తేడా లేనిది స్నేహబంధ హస్తమే,
పరిమళ జీవిత సాధకం ప్రేమతత్వ సమ్మిళితమే. నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి.